హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి? గత 2 రోజులుగా చెప్తూ వస్తున్నటువంటి విధంగానే కురుస్తున్నటువంటి వర్షాలు ఇన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇలా తెలుగు రాష్ట్రాల పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్నటువంటి 2 రోజుల పాటు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాత్రి నుంచి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయి. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో ఈ వర్షాలు అత్యధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. ఇక మధ్యాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలలో మాత్రం యథావిధిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. హ్యూమిడిటీ కూడా అత్యధికంగా ఉంటుంది. ఇక మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఎగువ తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లు, మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. నిజామాబాద్ లో దాదాపుగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గత 2 రోజులుగా. ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగి ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.